సనుక్కోవడం కాదు. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, కన్నీరు కలిగినప్పుడు సనుక్కోవద్దు, మునుక్కోవద్దు, తిట్టుకోవద్దు, బాధపడద్దు. దేవుని పాదాల మీద పడి, దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నిటినీ ఆయన మార్చి పరలోక ద్వారాలు నీ జీవితంలో తెరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్ని విషయాలు మీతో మాట్లాడి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సనుక్కుంటున్నావా, మనం ప్రార్థన చేస్తున్నావా? అది నీ శ్రమలు వచ్చినప్పుడు, నీ కష్టాలు కలిగినప్పుడు, నీకు ఇబ్బందులు కలిగినప్పుడు నువ్వు సనుక్కుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా? సనుక్కుంటే దేవుని కృపకు దూరం అవుతావు. ప్రార్థన చేస్తే దేవుని కృపను పొందుకోగలుగుతావు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం. సనుక్కుంటే శాపానికి గురవుతావు. అదే ప్రార్థన చేస్తే శాపము నుండి విముక్తుడు అవుతావు. సనుక్కుంటే నీ జీవితంలో దేవుని యొక్క మహిమను కనులారా నువ్వు చూడలేవా? అదే ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుని మహిమతో నింపబడుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు కొన్ని సనుగులు, కొంతమంది సనుక్కున్న వాళ్ళని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించి ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో కొంతమంది సనుక్కున్నారు. ఆ సనుక్కున్న వాళ్ళని మీకు చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటి చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. 300 దేనారములకు బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గురించి అనుకున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసయ్య బేతనైనటువంటి ఊర్లోకి వెళ్ళాడు. ఈ ఊరిలో సీమోను అనేటువంటి ఒక పెద్ద ఆయన ఇంట్లో ఆయన భోజనం చేయడానికి వెళ్ళాడు. ఆయన భోజనం చేయడానికి వెళ్తే అక్కడికి ఒక స్త్రీ అచ్చ జటామాంసత్తరు బుద్ధులు పట్టుకొచ్చింది. అచ్చ జటామాంసత్తరు బుట్టు పట్టుకొచ్చి ఆ బుడ్డుని పగలగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసి ఆయన అభిషేకించింది. అయితే కొంతమంది కోపడ్డారు. అస్తారు వేరే నష్టం చేయడం ఎందుకు, అది 300 దేనారాలకు అమ్మచ్చు కదా అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అదేనది రైట్. ఇక జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ అత్తరు పోసింది ఒక విశ్వాసి, అక్కడ సనుక్కునేది ఎవరు? శిష్యులు. బయట ఎవరు కాదు, సనుక్కునే వాళ్ళు శిష్యులు. శిష్యుల్లో ప్రాముఖ్యంగా సనుక్కునేవాడు ఎవడో? ఇస్కరియోతు. దేవునికి స్తోత్రం. మనందరం బాగా తెలుసు. వాడెందుకు సనుక్కున్నాడు అంతగా? వాడెందుకు చదువుకుంటాడు? వాడికి ఒక అలవాటు ఉంది. ఆ దగ్గరికి వచ్చిన డబ్బులు, దేవుని దగ్గరికి వచ్చినటువంటి డబ్బులు, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి డబ్బులు వాడి దగ్గర పెట్టేవాడంట. ఈయన ట్రెజరర్. ఆయనకి ఈడేం చేస్తుండేవాడు? రూపాయి ఖర్చు పెట్టి 3 రూపాయలు లెక్కలు రాసేవాడు. సొంతానికి వాడుకునేవాడని రాశాడు వాడుక భాషలో. తెలుగు బైబిల్ ఏమని రాశారంటే దొంగతనం చేసేవాడని రాశాడు. సొంతానికి వాడుకున్న దొంగతనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ లెక్క ఆ లెక్కే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇక్కడ ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి పట్టుకొచ్చినటువంటి ఆ యొక్క అత్తరు అచ్చ జటామాంసత్తరట. ఈ అచ్చ జటామాంసత్తరు ఎక్కడి నుంచి వెళ్ళింది? మన భారతదేశం నుంచే. చాలాసార్లు చెప్పాను. ఆ రోజులు అచ్చ జటామాంస ఎక్కడ దొరికేది? భారతదేశంలో హిమాలయాల్లో మాత్రమే దొరికేది. ఎక్కడ తయారు చేసినట్టు అత్తరు అక్కడ వరకు వెళ్ళింది. అందుకని అంత విలువ. అత్తరు ఎంత ఉందో తెలియదు. కేజీ ఉందో, 1/2 లీటర్ ఉందో, లేదా 2 లీటర్లు ఉందో, 3 లీటర్లు ఉందో తెలియదు. కానీ బుడ్డి మాత్రం తెచ్చింది. బుడ్డి అన్నారంటే చిన్నదై ఉంటుంది. కొద్దిపాటి అత్తరు తీసినటువంటి ఆమె దానికి ఎంత ఖర్చు పెట్టింది ఆవిడ? 300 దీనారాలు. 300 దీనారాలు అంటే ఎన్ని రోజులు కూలి పని? 10 నెలల జీతం. ఆ రోజుల్లో ఒక వ్యక్తి పొద్దు నుంచి కష్టపడితే సాయంత్రం 1 దీనారే ఇచ్చేవాడు. ఆ 1 దీనార్ అంటే ఇంచుమించు 10 నెలల జీతం.
పోగుపెట్టి ఏమి ఖర్చు పెట్టుకోకుండా పోగుపెట్టి ఎన్నాళ్ళు పోగుపెట్టిందో తల్లి. పోగుపెట్టి ఆ అత్తరు పట్టుకొచ్చి యేసయ్య తల మీద పోసి యేసయ్యను అభిషేకించేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వారికి విలువైందే, కానీ ఈవిడికి అత్తరు కంటే విలువైనది ఏంటో తెలుసా? యేసును అభిషేకించటం. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. 300 దీనాలు విలువైనయే, కానీ వాడికి విలువైంది ఏంటి? 300 దీనారాలు కాదు విలువైంది, ఆయన పని చేయటమే ఆవిడికి విలువైంది. ఆవిడికి డబ్బు కాదు విలువైంది, ఆ డబ్బుతో దేవుని పని చేయటం ఆవిడికి విలువైంది. ఆ డబ్బు అత్తరు కాదు విలువైంది, ఆ అత్తరుతో దేవుని పని చేయటం ఆవిడికి విలువైంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంత విలువైనటువంటి అత్తరును పట్టుకొచ్చి యేసయ్య తల మీద పోసి యేసయ్యను అభిషేకిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మీద ఆమె మీద సనుక్కుంటున్నారట. ఎందుకు పోసింది, ఎందుకు పాడు చేసింది. దేవుని పని చేసినప్పుడు కూడా కొంతమందికి ఇలాగే కనబడతాయి. చూడండి, చాలామంది విశ్వాసుల్లో ఇలాంటి రకాలు కనబడతా ఉంటారు. ఎలాంటి రకాలు? ఉదాహరణ చెబుతాను చూడండి. ఒక ఉదాహరణ, ఒక ఊర్లో ఒక సంఘం ఉంది, చిన్న సంఘం, ఒక 3-4 కుటుంబాలు ఉంటారు, 4 సంఘం. అందులో ఒక విశ్వాసం కొత్తగా జాయిన్ అయ్యేది. ఆ పాస్టర్ గారు మాతో చెప్పుకున్న బాధ అన్నమాట. అంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం కదా, ఆ మాటలు ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట. ఆ కొత్తగా వచ్చిన విశ్వాసి కూడా ఆ సంఘంలో జాయిన్ అయ్యేది. ఆ మందిరం చాలా చిన్న మందిరం. దాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగే ఉంది, అలాగే చిన్న మందిరంగానే ఉంది. కింద నేల మీద కూర్చొని ఆరాధన చేస్తున్నారు. ఎందుకో కొత్తగా వచ్చినటువంటి ఆవిడికి ఓ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. దేవుని పని కదా, దేవుని మందిరం ఇలా ఉండటం బాగోలేదు కదా, నా కష్టార్జితంలో నుంచి కొంత దేవుని పనికి ఇద్దాం అని చెప్పి ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆదివారం లేచి నిలబడి అన్నట్టు, అయ్యారు మరి మందిరం ఎప్పటి నుంచి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను వచ్చేటప్పటికి మందిరం ఇలాగే ఉంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మందిరం ఏం బాగుపడుతుందేమో చేస్తారేమో చూస్తున్నాను, ఎవరు రావట్లేదు. అయితే నా వంతుకి మందిరం కట్టడం కోసం, మందిరం బాగు చేయటానికి నేను ఒక 10,000 ఇస్తాను అయ్యారు. నేను 10,000 ఇవ్వటం కాదు, మా చెల్లయ్య ఉంది, మా చెల్లయ్యను కూడా అడిగి ఇంకో 10,000 నేను పట్టుకొస్తాను అయ్యారు, మందిరం పని చేయించండి అయ్యారు అందట. అలాగమ్మా చాలా సంతోషం అనేసి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఒక 3 రోజుల తర్వాత ఒక మేస్త్రి గారిని తీసుకుని ఆ చర్చి దగ్గరికి వెళ్ళారట పాస్టర్ గారు. ఆ మందిరం బాగు చేయించడానికి ఏం చేస్తే బాగుంటుందని మేస్త్రిని అడుగుదామని మేస్త్రి దగ్గర తీసుకుని వెళ్తే, ఈ తల్లిగారు ఏ తల్లి అయితే కానుక ఇస్తానని చెప్పిందో ఆ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ చెప్తుందట, అయ్యా మీరు వెళ్ళిపోయిన కాడ నుంచి మీ విశ్వాసులు అంటే ఈవిడ కాకుండా సీనియర్లు ఉన్నారు కదా, ఈవిడ కంటే ముందు వచ్చిన వాళ్ళు, మీ విశ్వాసం నన్ను తిట్టకుండా 3 రోజుల నుంచి తిడతానే ఉన్నా. ఏమ్మా ఎందుకు తిడుతున్నారు? వచ్చిందాను వచ్చినట్టు ఉండగా, వచ్చినట్టు ఉండగా నీకు ఎందుకు వచ్చిందే? నీ దగ్గరే ఉన్నాయో డబ్బులు, మా దగ్గర డబ్బులు లేవా? నీకు ఎందుకు వచ్చింది కష్టం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉన్నారట 3 రోజులు. ఆ పాస్టర్ గారు ఏం చెప్తాడు పాపం? దేవునికి స్తోత్రం. సనుక్కుంటున్నారు. ఇలా ఎవరి మీద సనుక్కుంటున్నారు? ఎవరి మీద సనుక్కుంటున్నారు? ఇచ్చే వ్యక్తి మీద ఇవ్వని వాళ్ళు సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారు? నువ్వు ఇస్తే మళ్ళీ మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అనుకుంటున్నారు సీనియర్లో, కానీ ₹1 తీరేరు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా.
నువ్వు సీనియారిటీ ఉంది కానీ ఏం లేదు నీ దగ్గర, ఇచ్చే గుణం లేదు. కానీ వాడి దగ్గర సీనియారిటీ లేదు కానీ ఏముంది, ఇచ్చే గుణం ఉంది. కొత్తగా వచ్చిన సంఘం బాగుండాలి, మందిరం బాగుండాలని ప్రయాసపడి దేవుని ప్రయాసకు, దేవుని యొక్క సంఘ క్షేమం కొరకు ఆమె గుప్పెలు తెరిచింది. వెనకాల ఉన్న వారు ఏం చేస్తున్నారా, సనుక్కుంటున్నారు. నేను రోజు ఆ మందిరాన్ని చూడడానికి వెళ్ళాను. చాలా సుందరంగా కట్టబడింది మందిరం. ఆయన చెప్తున్నాడు, అయ్యగారు నేను అప్పుడు చెప్పాను ఆవిడ ఈవిడేనండి అని చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆవిడ ఈవిడేనని చెప్పాడు. ఇంక మిగతా వాళ్ళు ఎవరో అర్థమైపోతుంది కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఆ మందిరం సుందరంగా కట్టబడింది. ఫోటోలు చూపించాడు ఆయన. అయ్యా ఇగో మందిరం ఇంతకు ముందు ఇలాగ ఉండేది, ఇలాగే నేల మీదే కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు మందిరం ఇట్లా సుందరంగా తయారయ్యేది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని, ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు సనుక్కునే వాళ్ళు సనుక్కుంటానే ఉంటారు. సనుక్కునే వాళ్ళు చూసి ఇచ్చేవాడు భయపడొద్దు, బాధపడొద్దు. ఎందుకో తెలుసా, సనుక్కునేవాడు అక్కడే ఉంటాడు, ఇచ్చేవాడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మన సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. దుబాయ్లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆయన దశమ భాగం ఇవ్వటం ప్రారంభించాడు. దశమ భాగం ఇవ్వటం ప్రారంభించిన తర్వాత ఇంచుమించు నేను అప్పుడప్పుడు ప్రస్తావన తెస్తుంటాను, పలానా దశమ భాగం ఇస్తున్నారు, వాళ్ళ ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు ఈ వ్యక్తి దశమ భాగం ఇస్తున్నారు, ఈ వ్యక్తి దశమ భాగం ఇస్తున్నారు అని చెప్తుంటాం కదా. అలాగే ఆయన కొయిట నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రార్థన పెట్టిన తర్వాత పలానా ఈ వ్యక్తి, ఈ సహోదరుడు మరి ప్రతి నెల తప్పనిసరిగా దశమ భాగం ఇస్తూ ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పిన తర్వాత కొంతమంది అన్నారట, ఎక్కువైపోయి ఇస్తున్నాడా అన్నారట. ఆ మాటలు ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడింది, మొత్తం మీద వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి వినబడింది, బాధపడ్డారు. వాళ్ళు ఇవ్వటం మానేలేదు. ఈరోజు ఆ సహోదరుడు యొక్క భార్య లేచి నిలబడి ఓ మాట చెప్పింది, అయ్యా నా భర్తకు దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, సాగుతుంది కదా, ఇస్తున్నాడు ఎక్కువైపోతుంది కదా, ఇస్తున్నాడు వాడు అక్కడే ఉన్నాడు. ఇంకానే సనుక్కునేవాడు అక్కడే ఉన్నాడు. నా మాట అర్థమవుతున్నాయి మీకు? సనుక్కునేవాడు అక్కడే ఉన్నాడు, కానీ ఇచ్చేవాడిని దేవుడు హెచ్చిస్తూనే ఉన్నాడు. నమ్మున వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుడిని పని చేస్తున్నప్పుడు, దేవునికి నువ్వు ఇస్తున్నప్పుడు, దేవుని నువ్వు గన్నపరుస్తున్నప్పుడు ఎవరైనా నీ మీద సనుక్కుంటే ఆ సనుగులు విని నువ్వు మానేయొద్దు. ఆ సనుగులు విని నేను ఎవరో అనొద్దు. ఆ సనుగులు విని నేను చెయ్యను అనొద్దు. ఒక సహోదరు ఉంది, సంఘంలో అప్పుడప్పుడు ఏదో చిన్న పనులు చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి అన్నారంట, నీకెందుకు వచ్చిందే బాబా ఆడు కొనుక్కోలేడంటే బాబా అన్నాడట. ఎవడో పాస్టర్ గారు, ఆడు కొనుక్కోలేడంటే బాబా, ఆడు చేసుకోలేంటే బాబా, నీకు ఎందుకు వచ్చిందే పాత్రకి వెళ్ళరాక అన్నట. దేవునికి స్తోత్రం. మీకు విషయం తెలిసిన అలాగన్నా వాడు అక్కడే ఉంది, ఇచ్చిన ఆవిడకి ఉద్యోగం వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సనుక్కున్న వాళ్ళు చూసి బాధపడద్దు, వాళ్ళు అక్కడ ఉండిపోవటానికి సనుక్కుంటున్నారు. నువ్వు దేవుని పని చేయి, దేవుడు నిన్ను ఉన్నతంగా అంచెలంచెలుగా క్రమక్రమంగా నిన్ను హెచ్చిస్తూ దీవిస్తూ ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, సనుక్కోవద్దు. ఎవరైనా దేవుని పని చేస్తున్నప్పుడు, ఎవరైనా దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వారి మీద సనుక్కోవద్దు. సనుక్కోవడం మానేసి ఏం చేయాలి? ప్రభువా నేను కూడా వాళ్ళకిలా దీవించబడాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా ఇచ్చేవానిగా ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. ఎవడవులో ఉన్న ఆశీర్వాదం, ఎవడవులో ఉన్న దీవెన, ఎవడవులో ఉన్నటువంటి కృప ఇచ్చేవాడికి తెలుస్తుందండి, ఎవరికి తెలియదండి. ఆ అనుభవం వేరు.
అందుకనే ఇచ్చేవాడు ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? ఎప్పుడు ఇచ్చేయాలో కానుక, ఇప్పుడు ఆదివారం వస్తుంది, ఇప్పుడు కానుకిద్దామా అంటుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఇచ్చి చూడండి, ఇచ్చి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేనంటే నువ్వు సనుక్కున్నప్పుడు సనుగులకు లోబడద్దు, సనుగులకు విని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రభు ఖచ్చితంగా వారు సనుగులకు నీ ప్రార్థనకు ప్రతిఫలముల గురించి నిన్ను హెచ్చింపబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి ప్రయాసకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది, ఎప్పుడు చదువుకుంటారో మీకు మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదువుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి నేను కాదు, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుక్కునుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదాము కదా, నేను పరలోక దిగి వచ్చినాను ఇలాగ చెప్పుచున్నాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యూదులు సనుక్కోవటం మొదలెట్టారు. ఏమని సనుక్కుంటున్నారంటే యేసు ప్రభువే సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కున్నారు చెబుతాను నేను. ఒక రోజు వేసే అద్దరికి వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడని ఎత్తుక్కుని జన సమూహం అంతా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఆ ముందే ఆయన రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. ఆ మర్నాడు ఆయన ఎక్కడున్నాడు ఎత్తుక్కుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోరు? దేవునికి అర్థమైపోయింది, యేసు ప్రభువుకి అర్థమైంది. వీళ్ళు ఎందుకు వచ్చారంటే నా మాటలు వినడానికి కాదు, రొట్టెలు తినడానికి వచ్చారని. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే యేసు ప్రభు రొట్టెలు చేస్తాడేమో, రొట్టెలు తిందామని వచ్చారు వీళ్ళు. కానీ ప్రభు వారికి అర్థమయ్యి ఆయన ఒక రహస్యాన్ని లేకపోతే ఒక మర్మాన్ని, అసలు విషయాన్ని వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా, ఇది భౌతికమైన ఆహారం. ఈ ఆహారం తిన్నవాడు చచ్చిపోతాడు, మన్నాడు తిన్నవాడు కూడా చచ్చిపోయాడు. కానీ మీరు తినాల్సిన ఆహారం ఏంటో తెలుసా? నా శరీరము, నా రక్తం. నా రక్తాన్ని తాగండి, నా శరీరాన్ని తినండి అని చెప్పి యేసు ప్రభువులు వారు చెబితే ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, పరలోకం దిగొచ్చిన ఆహారం అంటున్నాడు ఏంటి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అర్థం కాక సనుక్కున్నారట. దేవునికి స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? సనుక్కున్నారు. ఎందుకు సనుక్కున్నారు? యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి వాక్యములు ఉన్నటువంటి పరమార్థము అర్థం కాక సనుక్కున్నారు. ఈరోజు ఆ సనుక్కుని చూడండి, మీకు మంచి మాట చెబుతాను. ఈ అధ్యాయంలో 68వ వచనం చూడండి, 67వ వచనం చూడండి, 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆయన శిష్యులు ఎంతమంది? చివరికి నిలబడిన వాళ్ళు 12 మంది. అసలు మొత్తం ఎంతమంది? లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులు అంటే 12 కాకుండా ఇంకా 70 మంది, అంటే 70 మంది ఇతరులను ఆయన నియమించి అంతే 70 మందిని శిష్యులుగా తయారు చేసుకున్నాడు ఆయన. అంటే ఇది 12 మంది, అది 70 మంది, మొత్తం ఎంతమంది? 82 మంది శిష్యులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు యూదులతో ప్రభు మాట్లాడుతున్న మాట విని నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తినండి అంటే వీళ్ళకి అర్థం కాక వీళ్ళు ఏమైపోరు తెలుసా? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేక మంది వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఆఖరికి ప్రార్థన మానేశారు వీళ్ళు. ఏం అర్థం కాక, వాక్యం అర్థం కాక ముందు ఏం చేశారు వీళ్ళు? సనుక్కున్నారు. హలో, సనుక్కున్నారు. మీకు విషయం చెప్పరా? వాక్యం ఎందుకు అర్థమవుతుంది అసలు మీకు? వారం రోజులు కష్టపడి వాక్యం తయారు చేసి ఓ లైన్లో పెట్టి మీకు అట్టుకొచ్చి నాన్న బాధన పడి వాక్యం చెబుతుంటే లాస్ట్ ఏం చెప్పాడా అనుకుంటు వెళ్ళిపోతారా? లేకపోతే మార్కులు వేస్తారు. ఇవాళ బొరలేదు రో, బాగుందా, మార్కులు వేస్తారు. కొన్ని సంఘాలకి మేము వాక్యం చెప్పడానికి వెళ్తా ఉంటాం. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాక్యాన్ని ఎంజాయ్ చేయరు, మార్కులు వేస్తుంటారు. రైట్, ఇది బాగుంది, ఇది బాగా చెప్పాడు. లాస్ట్ పర్లేదండి, పాస్టర్ గారు బాగా చెప్పాడు అంటారు.
అంటే అడిగి చెప్పిన వాక్యం విన్నాడు, అడిగి ఏం కావాలి, నవ్వించాడా లేదా. ఒకసారి నేను ఎక్కడికి కానీ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే అంటే నన్ను ఆల్టర్నేటివ్ పాస్టర్గా పిలిచారనమాట. అంటే అక్కడ పిలిచినటువంటి సేవకుడు రాలేదు, అప్పుడు రాకపోతే అప్పటికప్పుడు నన్ను రమ్మంటే నేను వేరే కార్యక్రమం పూర్తి చేసుకుని వాక్యం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే నేను మైకెట్టగానే కింద నుంచి ఒక ఆవిడ నవ్వుకోవటానికి రెడీగా ఉంది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పట్లేదు, జోకులు వేయాలి, పొల్లకి ఇలా పెట్టుకోడానికి రెడీగా ఉంది. అలా ఆవిడ కోసమైనా జోకులు చెప్పాల్సి వచ్చేది. ఆయన దేవునికి స్తోత్రం. ఆకుర అన్నాడంటే అయ్యి బాబు పాస్ట్ గారండి సూపర్ అండి, భలే చెప్పారండి. దేవునికి స్తోత్రం. కొంతమంది కొన్ని వాటికి రెడీగా ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటారండి. కొన్ని చోట్ల ఏమంటారు తెలుసా, మమ్మల్ని పిండేస్తూ ఉంటారు, లాగేస్తూ ఉంటారు. ఎంత చెప్పినా ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పా అన్నట్టు చూస్తూ ఉంటారా. వాళ్ళ ఆకలి తీర్చలేక నానా బాధపడిపోతుంటాం మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆకలే? వాక్యం అనే ఆకలి. వాక్యం కొరకు వరకు ఉన్నటువంటి ఆకలి తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతుంటాం. మాకు ఎలా తెలుస్తుంది ఆకలే? మీకు ఆకలి ఉందా లేదా ఎలా తెలుస్తుందండి? మీ కళ్ళు చెబుతాయి, నీ కళ్ళు చెబుతుంది కదా. మన కళ్ళు చెబుతాయి, మీ కళ్ళల్లో తెలిసిపోతాయి ఎవరికి ఆకలి ఉందో, ఎవడికి కొడుకు నిండిపోయిందో, ఎవరికి ఏది ఉందో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు వెనక్కి తీసి మరలా ఎప్పటికీ రాలేదట. కారణం ఏంటి తెలుసా? వీళ్ళకు వాక్యము సరిగా అర్థం కాలేదు. అర్థం కాకపోవడం కారణం ఏంటి తెలుసా? మేము వాక్యం చెప్పేటప్పుడు ఊసినట్టుకుంటారు. నిజం. వాక్యం పాటలంతసేపు మాట్లాడుకోరండి, ఆరాధన చేపులు చాలా సైలెంట్గా ఉంటారండి. ఎప్పుడైతే వాక్యం మొదలెట్టామో అప్పుడు గుర్తొచ్చేస్తుంటాయి, అమ్మాయి అక్కే పప్పు సార్లు తానిపోయావా, అక్కే బాబు వచ్చేస్తాడేమో మరి పెట్టు వచ్చావా అని అడిగారు. దేవునికి కదండి. అంటే అప్పుడు గుర్తొస్తాయి. ఎప్పుడైతే పక్కలతో మాట్లాడావో కనెక్షన్ మిస్ అయిపో. నేను ఒక వచ్చినానికి మరో వచ్చినానికి నేను కనెక్షన్ చెప్తూ ఉంటాను కదండి. ఇప్పుడు ప్రార్థనకి సనుగుడు గురించి చెప్పాను నేను, ప్రార్థన చేయడం సనుగుడు గురించి. ఇప్పుడు సరిగ్గా వింటే అర్థమవుద్ది. సరిగ్గా వినప్పుడు ప్రార్థన అన్నాడు సనుగుడు అన్నాడు ఏంటో పోలే ఎదురు చెప్పేలే, ఆయన చెప్పేసాడు, మనం వినేసి నడిచి వెళ్ళిపోతాం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం కాక చాలామంది సనుక్కునే వాళ్ళు ఉంటారు. వాక్యం అర్థం అవ్వకపోతే పాస్టర్ గారు నాకు వాక్యం అవ్వలేదు, అయ్యగారు ఈరోజు వాక్యం అర్థం అవ్వలేదు, అయ్యగారు ఈరోజు వాక్యం అర్థం అవ్వలేదు, మొక్క చెప్పండి అయ్యగారు అంటే కూర్చుంటే మళ్ళీ చెప్తాం. కానీ ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? నా గురించే చెప్పాడు పట్టుకారా, ఆడికి పని పట్టలేదు, నేను గుమ్మడికాయలు కోసేసాను ఎవడు చెప్పాడా, వంకాయలు కోసేసాను ఎవడు చెప్పాడా కదా. హల్లెలూయా. నిజం. ఎవడు చెప్పాడా వీడికి, ఎవడు చెప్పేస్తున్నాడు అండి. నేను టీ ఎట్టమన్నాను, నేను చదువుకున్నానని మా అత్త కోళ్ళ మీద ఎవడు చెప్పేశాడు, ఇది ఎదవో చెప్పేసి ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఊరో చెప్పే అట్ట ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లోకి వాక్యం వినడానికి వచ్చినప్పుడు మన మనస్సును వాక్యం మీద ధ్యానం పెడితే, మన ఆలోచన అంతా వాక్యం మీద పెడితే వాక్యం అర్థమవుతుంది. వారు వాక్యం అర్థం అవ్వకపోవడం వల్ల సనుక్కున్నారంట. వాక్యం అర్థం అవ్వకపోవడం సనుక్కోవడమే కాదు, వారు దేవుని మందిరానికి కూడా రాలేకపోతున్నారు. దేవుని మందిరం రాలేకపోతున్నారు. రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాక్యము సరిగా అర్థం చేసుకోలేకపోవటం. ఈరోజు దేవుని మందిరానికి దూరం అయిపోతున్నావేమో, వాక్యం అర్థం అవ్వక సనుక్కుంటున్నావేమో. వాక్యం విన్నప్పుడు నీ మనస్సును వాక్యం మీద పెట్టి వాక్యాన్ని విను, ఖచ్చితంగా ప్రభువు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. సేవకునిలో నుండి ప్రభు ఖచ్చితంగా వాక్యం వినే ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాక్యం అర్థం సనుకోవద్దు, సేవకుల మీద సనుకోవద్దు, సగం మీద సనుకోవద్దు, దేవుని మీద సనుకోవద్దు. ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా వర్తమానాన్ని నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు దేవుడు. నా మాట్లాడమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలులు దేవుని మీద సనుక్కున్నారు,
దేవుని కృపకు దూరం అయ్యారు. ఇశ్రాయేలు దేవుని మీద సనుక్కున్నారు, దేవుని మహిమకు దూరం అయ్యారు. కానీ మోషే ప్రార్థన చేశాడు, దేవుని కృపను పొందుకున్నాడు, గొప్ప అద్భుతాలు చూడగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మన సనుగుళ్ళు మానేద్దాం, మన విసుగుళ్ళు మానేద్దాం, మనం తిట్టుకోవటం మానేద్దాం. ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేయటం మొదలెడదాం. మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నింటినీ ఆయన మార్చగలడు, మన స్థితిగతులను ఆయన మార్చగలడు, మనకున్న ప్రతి స్థితిని ఆయన మార్చి ఆశీర్వాదకరంగా ఆయన తీర్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నువ్వు ఏ అవసరంతో ఉన్నావు, ఏ కష్టాల్లో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు నాకు తెలియదు, కానీ నీకున్న ప్రతి కష్టం నుండి ఆయన విడిపించి నీకు సంతోషకరమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక, సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చునుగాక, తన కృప చేత నిన్ను నడిపించునుగాక, తన మహిమలో నిన్ను భద్రపరచునుగాక, తన మహిమలో నిన్ను స్థిరపరచునుగాక, నీ ప్రతి అవసరత ఆయన తీర్చి నిన్ను స్థిరపరచునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు సనుక్కుంటున్నావేమో, అడుగు దేవుణ్ణి. సనుక్కోవటం మానేసి అడిగితే అవసరాలు తీర్చబడతాయి. సనుక్కోవద్దు, మూలుకోవద్దు, తిట్టుకోవద్దు. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయి. నీ పరిస్థితులు ఆయన మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు, నీకున్న ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు, నీ కన్నీటిని ఆనందంగా మార్చబోతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, ప్రార్థించు మనస్సు మాకు దయచే, ప్రార్థనాత్మను మాకు దయచేయండి, ప్రార్థన జ్ఞానం మాకు దయచేయండి. అయా మా నోటి నిండా ప్రభువా ప్రార్థన ఉన్నట్లు కృప చూపించండి. ప్రభువా అయా మీ కృప చేత బలపరచండి. ప్రభువా ఇగో తండ్రి, వాక్య వినిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా వారి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక, వారి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చబడును గాక, వారు ప్రార్థించువారై నాయన నీ కృపను పొందుకుందురు గాక. అయ్యా వారి శ్రమలలో అయ్యా వారు మోకరించి నీ కృపకు దగ్గరగుదురు గాక. అయ్యా ప్రార్థనే ఆత్మను వారికి అనుగ్రహించండి ప్రభువా, ప్రార్థన ఆయుధంగా వారికి దయచేయండి ప్రభువా. నీ కృప చేత నడిపించండి, నీ కృపాక్షేమముల చేత ఆదరించి మీరే మహిమ పొంది నీ ఆత్మత సంధించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.